వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసం నుంచి మార్నింగ్ వాక్ కు వెళ్లే టైంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు. 2 రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది. కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత బోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి 32 సార్లకు పైగా ఫోన్ కాల్స్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బోగమోని సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం 4 స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి. లగచర్ల ఘటనలో మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంతమందిని గుర్తించారు పోలీసులు. లగచర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. గ్రామంలో పోలీస్ పికెటింగ్ తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసం నుంచి మార్నింగ్ వాక్ కు వెళ్లే టైంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేసిన వాళ్లను ఎవరినీ వదిలేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులపై దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఆఫీసర్లపై దాడులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుందని విమర్శించారు. దాడులు చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు జైలు ఊచలు లెక్కించాల్సిందేనని హెచ్చరించారు సీఎం రేవంత్. కుట్ర ఉందా, కుట్ర వెనకాల ఎవరున్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? ఎంత వార్లున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? కాబట్టి దాడులను సహించము. ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము.